సో వీకెండ్ అవుటింగ్ ముందు మనం కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఏమో చూద్దాం కావ్య ఎక్కడికి తీసుకెళ్తుందాం. సే హాయ్. అలా కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఎదురింట్లో ఉన్న లక్కీ ఒక ఫ్రెండ్లీ వెల్కమ్ ఇచ్చింది. నాకు యూజువల్లీ డాగ్స్ అంటే చాలా భయం, కానీ నేను భయపడకుండా ఇంటరాక్ట్ అయిన సెకండ్ డాగ్ ఇదేనేమో. తర్వాత కావ్య వాళ్ళ ఇంట్లో కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోయాం. మా కాలేజ్లో సెలవు రోజుని తప్పకుండా చాలామంది గుడికి వస్తారు. సో జూనియర్స్ నుంచి క్లాస్మేట్స్, సీనియర్స్ అండ్ ప్రొఫెసర్స్ కూడా కనిపిస్తారు. గుడి నుంచి ముందు తిన్నగా రైతు బజార్కి వెళ్ళాం. ఐ నో ఇట్ సౌండ్స్ వియర్డ్, బట్ నాకు కూరలు అంటే చాలా ఇష్టం, అందులోని ఆకుకూరలు ఇంకా ఇష్టం. హాస్టల్ జాయిన్ అయ్యాక నా వెజిటేబుల్ ఇంటేక్ చాలా సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. సో డైలీ అలాగా వండుకోలేం కాబట్టి ఇలా ఛాన్స్ దొరికినప్పుడైనా మా ప్రయత్నాలు మేము చేసేస్తూ ఉంటాం. ఇంకా ఇవాళకి మెయిన్ అనుకున్న పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా జస్ట్ తిరగడమే. సో చక్కగా పాటలు పెట్టుకొని అలా పాడుకుంటూ ఏలూరు మొత్తం చుట్టేసాం. అలా వెళ్తున్నప్పుడు అనిపించింది, అరే మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చుంటే బాగుండేది కదా అని. అయినా మేమందరం ఒక మాట మీదకి వచ్చి కదిలేసరికి మా చదువు కూడా అయిపోయేలా ఉంది. అలా కబుర్లలో పడిపోయామా. తీరా చూసేసరికి వెదర్ ఎంత బాగుందంటే ఒక పక్క నుంచి మొత్తం మబ్బులు వచ్చి చల్లగాలి, అసలు ఏ నిమిషం వర్షం స్టార్ట్ అవుతుందో అన్నట్టుగా. అందులోని మేము చాలా దూరం వచ్చాం. సో పక్కా వర్షానికి బుక్ అయిపోతామని అప్పుడే అర్థమైపోయింది మాకు. ఎలాగో ఇంత దూరం వచ్చాం, సో ఆ వెదర్ని ఎంజాయ్ చేద్దామని ఇంకా స్కూటీ పక్కకు తీసేసి దిగి చక్కగా ఫొటోస్ తీసుకొని కొంతసేపు అలా నించొని ఇంకా రిటర్న్ బయలుదేరాం. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వర్షం స్టార్ట్ అయింది, కానీ అది ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు అండ్ హాస్టల్కి వెళ్ళడం లేట్ అవుతుంది అని ఆ వర్షంలోనే రిటర్న్ వచ్చాం. దాట్ వాజ్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్.